సౌత్ ఇండియాలో దాదాపుగా అందరి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుని నేషనల్ అవార్డుని తన ఖాతాలో వేసుకుని లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని సృష్టికర్తగా నిలిచిన హీరోయిన్ విజయశాంతి. ఈమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లినందుకు ఎంతమంది సినీ అభిమానులు బాధపడ్డారో మాటల్లో చెప్పలేం. అయితే ఈమెని పట్టుబట్టి సరిలేరు నీకెవరు సినిమాతో మళ్లీ సినిమాల్లోకి తీసుకువచ్చాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవడంతో విజయశాంతి ఇక రాబోయే రోజుల్లో కూడా సినిమాలను కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ నేను ఇక మీదట సినిమాలు చేయను అంటూ ఒక ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ చాలా కాలం తర్వాత తన మార్క్ హీరోయిజం ఉండే క్యారెక్టర్ దొరకడంతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ విజయశాంతిని ఒక ప్రశ్న అడుగుతూ, మీరు మీ కెరియర్ లో అత్యధిక సినిమాలు చిరంజీవితోనే చేశారు, రాబోయే రోజుల్లో మళ్లీ వాళ్లతో కలిసి నటిస్తారా అని అడగ్గా దానికి విజయశాంతి సమాధానం చెప్తూ, అలాంటి అవకాశమే లేదు, రీసెంట్ గానే ఎమ్మెల్సీ పదవి చేపట్టాను కాబట్టి ప్రజా జీవితంలో బాధ్యతలు పెరిగాయి, ఇంతకు ముందులాగా ఇప్పుడు సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఇలాగే చెప్పి సినిమాలు చేసింది కదా, భవిష్యత్తులో కూడా కుదిరితే మళ్లీ వీళ్లతో ఆమె కలిసి సినిమాలు చేయొచ్చు అని అంటున్నారు అభిమానులు. మెగాస్టార్ చిరంజీవితో విజయశాంతి దాదాపుగా 25 సినిమాలు చేసింది. అదేవిధంగా బాలయ్యతో కలిసి 23 సినిమాలు చేసింది. చిరంజీవితో ఈమె కలిసి చేసిన గ్యాంగ్ లీడర్, ఎముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తకు ఎముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ఇలా ఒకటా రెండా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వీళ్ల కాంబినేషన్ లో వచ్చాయి. అదేవిధంగా బాలయ్యతో చేసిన ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, భార్గవ రాముడు, మువ్వ గోపాలుడు, లారీ డ్రైవర్ వంటి చిత్రాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇలా ఆమె చేసిన 200 చిత్రాల్లో 50 చిత్రాలు ఈ ఇద్దరు హీరోలతోనే చేసింది. అదేవిధంగా వెంకటేష్ తో 4 సినిమాలు, అక్కినేని నాగార్జునతో 3 సినిమాలు చేసింది విజయశాంతి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.